ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి సినీ దర్శకుడు, దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు, చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. రాఘవేంద్రరావు గారు దాదాపు 40 సంవత్సరాల సినీ చరిత్ర. దీంట్లో 33 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఎక్కడ బ్రేక్ లేకుండా దర్శకత్వం నడిచింది. ఒక సంవత్సరంలో 8 సినిమాలు కూడా తీసినట్టున్నారు. ఇదంతా ఏమన్నా ప్లానా లేకుంటే కాకతాళీయంగా అంత అట్లా నడిచిపోయిందంటారా? ప్లాన్ ఏం లేదండి. ప్రతి పిక్చర్ సక్సెస్ కి బాధ్యత పెరగటం వలన అప్పుడు ఏంటంటే మేము ఇప్పుడులాగా ఎక్కువ ఆప్షన్స్ లేవండి. మొదట్లో ఉన్న తరం కూడా ఆదివ సుబ్బారావు, మత్స్యంరావు ఇట్లా కొంతమంది, ఆ తర్వాత నారాయణరావు, నేను, విశ్వనాథ్ గారు, ఇంకో 2-3, నెక్స్ట్ జంధ్యాల గారు కానీ వీళ్ళు కానీ, అంటే లిమిటెడ్ రెడ్డి గోపాల్. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఇక ఒకటి తర్వాత ఒకటి చేయాలి, ఒకటి తర్వాత ఎక్కువ. దానికి కూడా మాది ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఓకే అవ్వంగానే అది సెట్స్ మీదకి వెళ్తా ఉండగానే రెండో వాళ్ళకి కథ రెడీ చేయమని కూర్చుంటాం. నేను అవుట్డోర్ షూటింగ్లో ఉన్నా కూడా రైటర్ని తీసుకెళ్ళి ఇది అయిపోయింది కనుక ఇక తీయటమే క్రియేటివ్. సో సబ్జెక్ట్ రెడీ చేసుకోవటం వలన ఒకటి తర్వాత ఒకటి చేయటానికి వీలుగా ఉండేది. అందులో ఆ రోజులో మేము 40 days, 45 days, 38 days, 30 days, రామారావు లాంటి వాళ్ళు డేట్స్ ఇచ్చినా కూడా ఆయన 30-35 days ఇచ్చేవారు. సో రెస్పాన్సిబిలిటీ మనం 35 days ఎలా తీయాలి, మన టెక్నిక్ అంతా 30 days వరకు. అంటే స్టార్టింగ్ కూడా బాగుండేదండి. అప్పుడు 7 o'clock షార్ట్ అంటే రామారావు 7 o'clock వచ్చేసేవారు. ఆ జర్నీ అలవాటు అయిపోయింది అన్నమాట. ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా వచ్చింది. మీరు సినిమా చేసే మొదటి రోజులు ఇంత పెద్ద టెక్నాలజీ లేదు. అయినా సరే 35 రోజులు 40 రోజుల్లో మీ సినిమా తీసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంతమంది సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే టెక్నాలజీ టేకింగ్ డిలే చేస్తుందా, హెల్ప్ చేస్తుందా? టూ మచ్ డీటెయిలింగ్ ఉందండి టెక్నాలజీ ప్రకారం కూడా. ఇప్పుడు అంటే అప్పుడు ఫిలిం గనక మామూలుగా షూట్ చేయగానే దీనికెళ్ళి డబ్బాల్లోకి వెళ్ళిపోయి రిలీజ్కి వెళ్ళిపోయింది సెన్సార్ అయిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఫ్రేము టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఒకవేళ స్కై బాగాలేదనుకోండి, లేకపోతే ఇంకో బ్యాక్గ్రౌండ్ తప్పు వచ్చింది అనుకోండి, డిఏలో కరెక్ట్ చేసేయచ్చు. డిఏ అనేది కొంచెం పెద్ద సినిమాలకి 2 నెలలు కూడా వాడు తీసుకుంటారండి. 2 months కూడా ఎప్పటికప్పుడు డిఏ చేయటం. అండ్ అప్పుడంతా సెట్లు కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద సెట్లు వేయటం, తర్వాత దాన్ని గ్రాఫిక్స్ లో కరెక్ట్ చేయటం, ప్రాసెస్ ఎక్కువైందండి. అది మెయిన్. అంతే తప్ప యాక్చువల్ డేట్స్ చూసుకుంటే వర్కింగ్ డేట్స్ దగ్గర దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫైట్స్ ఇదివరకంటే ఒక రోజులో తీసేవాడు. అంటే దానికి అంత వాల్యూ లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి స్ట్రింగ్ కట్టి ఎరగట్టి జంప్ చేసి ఇవన్నీ ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ గా టైం ఎక్కువ పడుతుంది. రాఘవేంద్ర గారు, ముఖ్యంగా ఒక సాధారణ వీక్షకుడుగా అడుగుతున్నాను. మీరు తీసిన సినిమాలు చూస్తూ ఉంటే ఫ్రేమ్ చాలా అందంగా ఉండేది. ముఖ్యంగా ఆ డ్రెస్ సెన్స్ కానివ్వండి, హీరో హీరోయిన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో కూడా ఒక అందం, ఒక నిబిడీకృతమైన అందం కనపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు మూవీస్లో సరే చాలా టెక్నాలజీ వాడుతున్నారు, కొంతమంది ఉన్న అంత ఇది రావట్లేదు. రాఘవేంద్ర గారు, కారణం? న్యాయంగా అయితే ఇంకెక్కువ రావాలండి. ఎందుకంటే రెజల్యూషన్స్ కూడా అప్పుడు మాకేమో 2K 3K ఇవన్నీ లేవు. నైట్ ఎఫెక్ట్ అయినా డే ఎఫెక్ట్ అయినా సెట్ ఇదైనా కూడా ఫ్రేమ్ మొత్తం లైటప్ చేయటం, ఫ్రేమ్ మొత్తం కలర్ఫుల్ గా ఉండటం అనేది మా కాన్సెప్ట్ అండి ఆ రోజుల్లో. పర్టికులర్ విన్సెంట్ గారు అయితే ఆ మూల ఎవరు చూస్తారులే అని మనం అనుకుంటాం. అక్కడెక్కడో బ్యాక్గ్రౌండ్ లో దూరంగా ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఉంటుంది, దానికి కూడా సపరేట్ గా ఒక చిన్న మెరుపు. అంటే టోటల్ ఫ్రేమ్ అంతా కూడా కలర్ఫుల్ గా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఇప్పుడు కొత్త సినిమాల్లో రంగస్థలం ఉందనుకోండి, డైరెక్టర్ కానీ కెమెరామ్యాన్ కానీ ఈ టోటల్ సినిమాని ఒక మూడ్ లో తీసుకెళ్ళాలి అని టోటల్ గా బ్రౌనిష్ టోన్ లో ఉంటుందండి. ఎందుకంటే క్యారెక్టర్స్ అన్ని న్యాయంగా అయితే విలేజ్ అంటే పచ్చగా చూపించాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ ని మూడ్ ని కూడా వర్కౌట్ చేసి ఇన్ ఏ వే ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ అండి. అంటే తెలియకుండా క్యారెక్టరే
ఇప్పుడు వాడు చెవిటాడు, ఆ అమ్మాయి మామూలుగా పని చేసుకునే అమ్మాయి, క్యారెక్టర్స్ అన్ని అటువంటివి కదా విలేజ్ లో. అవును అవును. ఈ ఏళ్ళకి బ్రహ్మాండమైన గ్రీనరీ, బ్రహ్మాండమైన బ్లూ పెట్టాం అనుకోండి, ఎంతో కొంత దృష్టి దాని మీదకి వెళ్తుంది, క్యారెక్టర్ మీద కన్నా కూడా. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ కరెక్ట్ అండి. నార్మల్గా జనరల్ టాక్ ఏమిటంటే తమిళం కానీ, ఒక బెంగాలీ కానీ, ఒక హిందీలో కానీ చేసిన ప్రయోగాలు తెలుగులో చేయటం లేదు, దర్శకులు ప్రయోగాలు చేయడానికి ముందు రావటం లేదు అన్న విమర్శ అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఏంటంటే 2 years బ్యాక్ వరకు మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఈ మధ్య అందరూ కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ తీయాలి, డిఫరెంట్ వే ఆఫ్ టెల్లింగ్ ఉండాలి. అయితే రామ్ చరణ్ లాంటి హీరోని పెట్టుకుని చెవిటివాడిగా వేయించాలంటే మేమందరం అయితే భయపడేవాళ్ళం. సుకుమారు దాన్ని కన్విన్సింగ్ గా, అద్భుతంగా ఆడియన్స్ కూడా అందులోకి రిలేటెడ్, సో ధైర్యం చేస్తాను. ఇదివరకు 16 వయసులో కూడా నేను హీరో కుంటాడంటే చంద్రమోహన్ గారు కుంటాడు, నాకేంటి రామారావుని పెట్టుకుని కుంటాడో పెడితే బాగుండదేమో అన్న ఫియర్ ఒకటి ఉండేదండి. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అడ్డం వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ ని కూడా పక్కన పెట్టి క్యారెక్టర్ కోసం హీరోల ముందుకు వస్తున్నారండి. రవితేజ కూడా పిక్చర్ చేశాడు కదా, అనిల్ రావుపూడి చేశాడు. మేము అంత ధైర్యం చేసేవాళ్ళం కదా, సాహసం చేస్తున్నారు. సాహసం చేస్తున్నారు. క్యారెక్టర్ కనుక జనంలోకి వెళ్తుంది అనుకుంటే వాళ్ళు సాహసం చేస్తున్నారండి. అదర్ లాంగ్వేజ్ లో వాళ్ళతో కూడా కంపీట్ చేసే కెపాసిటీ వచ్చిందండి. కొత్త కుర్రాళ్ళందరూ బాగా ఆలోచిస్తున్నారు. కేర్ ఆఫ్ కంచరపాలెం చూసానండి, చాలా అద్భుతంగా తీసాడండి రియల్ క్యారెక్టర్స్ తో. ముఖ్యంగా నాన్నగారు నటుడు, నిర్మాత, దర్శకుడు, ఇన్ని స్టేజెస్ లో ఉండేవారు కదా, వారి ప్రభావం మీ మీద ఏ మేరకు ఉంది? చాలా ఉందండి. ఎందుకంటే అసలు నా సినిమాలోకి రావాలన్న ఆలోచన నాన్నగారు నటుడు, ప్రొడ్యూసరు, దర్శకుడు, హీరో కాకుండా స్టూడియో అధినేత కూడా అండి. ప్రకాష్ ప్రొడక్షన్స్ అని బ్యానర్ ఉండేది. అవును, ఆయన అహెడ్ ఆఫ్ టైమ్స్ సినిమాలు తీసేవారు ఆ రోజుల్లో. నాగిరెడ్డి గారు, పుల్లయ్య గారు వీళ్ళందరూ కూడా ప్రకాష్ రావు 10 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా తీసేవారు నువ్వు మెచ్చుకునేవాళ్ళు. కానీ డబ్బులు వచ్చేవి కావాలండి. లైట్ హౌస్ ఎంబలం ఉండేది. నేను మామూలుగా తమిళ సినిమాలు చూసి నడుచుకుంటూ వచ్చి ఎప్పటికైనా సరే అందులో బల్బు పోయింది, ఆ బల్బు వెలిగించాలి అనే పట్టుదల అండి. పట్టుదలతో ఇందులో చేరా అనమాట, అసిస్టెంట్ డైరెక్టర్ చేరి. బట్ ఏమి చేయకూడదో ఎక్కువ నాన్నగారి దగ్గర తీసుకున్నానండి. అంటే ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇవ్వాలి తప్ప హెడ్ ఆఫ్ టైమ్స్ ఆలోచించే కామన్ మ్యాన్ కి రీచ్ అవ్వదు. అందుకనే నా సినిమాల్లో ఎక్కువ క్లియర్ గా అరటిపండు వచ్చినట్టు క్లియర్ గా ఉంటుందండి. అవును, వాళ్ళు ఈ బోరు కొడతా ఉంటే ఎంతసేపు వీళ్ళ మొహం చూడాలా అని చెప్పి రామలింగానే, రావు గోపాలరావు పేర్లకు పెట్టండి. అంటే ఇప్పుడు అది కుదరట్లేదు, హీరోలతోనే నేచురల్ స్క్రీన్ ప్లే లోనే కామెడీ వచ్చేస్తుంది. బట్ అప్పటికి ఇప్పటికి ఒకటి మటుకు కామన్ గా ఉంటుందండి. ఆ రోజుల్లోనూ ఐటమ్ సాంగ్, జయమాలిని సాంగ్ డిస్ట్రిబ్యూటర్లు అడిగేవాళ్ళు, జయమాలిని సాంగ్ ఉందా, జ్యోతిలక్ష్మి సాంగ్ ఉందా. ఆ మధ్య కొన్ని రోజులు పోయిందండి, మళ్ళీ ఇప్పుడు ఐటమ్ సాంగ్ హీరోయిన్సే చేసేస్తున్నారు. నాన్నగారు చాలా సాహసంగా ఉండేవారు, బాగా ఆయన బాగా దూకుడుగా కూడా తీసేవారు. ప్రేమనగర్ ఆయన లైఫ్ లో సెన్సేషనల్ హిట్ అండి. నాగేశ్వరరావుతో నేను ఎక్కువ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అంతకన్నా బాగా చేయగలిగితే చేయాలి తప్ప ప్రేమనగర్ కన్నా బాగా తీయటం నా వల్ల కాదని నేను డ్రాప్ చేశాను. తర్వాత రామానాయుడు గారు కూడా పాపం చాలా సార్లు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారండి. నాగేంద్రరావు నాగార్జున పెట్టి ప్రేమనగర్ తీద్దాం ఎలా ఉంటుంది అంటే, సాహసం చేయొద్దండి, అసలు నాగార్జునకి పేరు పోతుంది, మనకి పేరు పోతుంది, చరిత్రలో నిలిచిపోయే సినిమా, ల్యాండ్ మార్క్ మూవీ. అందరికీ కృతజ్ఞతగా ఉండేది అంటే ఫస్ట్ ఎన్టీ రామారావు పేరు చెప్తానండి. నేను వాళ్ళ ఈ పొజిషన్ లో ఉండడానికి మెయిన్ కారణం ఆయన. కారణం అంటే అడవిరాములతో టోటల్ గా నాకు నా రాజకీయ జీవితానికి రాఘవేంద్ర గారు తీసిన సినిమాలు ఉపయోగపడ్డాయని అంటుండే ఎవరంట కదా. జస్టిస్ చౌదరి, కొండేటిసేమో, నా పేరు నారాయణరావు పేరు, ఆయన తీసిన బొబ్బులు కొలువు కానీ ఆయన ఓపెన్ గా అందరం ఉండగా ఆఫీసర్స్ తో అనేవారు రాజకీయానికి బాగా ఉపయోగపడింది. మీరు ఆయనతో కంపేర్ అప్పుడు చిన్న వయసులో బాగా చిన్నవారు. అవునండి. ఎట్లా ఉండేది మీ దగ్గర మీ ఇద్దరి కాంబినేషన్? నా అదృష్టం ఏంటంటే నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పిక్చరే ఆయన మీద క్లాప్ కొట్టానండి, పాండవనాశం. ఓకే. అప్పటి నుంచి ప్రకాశ్ రావు అబ్బాయి అనేది ఇండైరెక్ట్ గా తెలుసు కాబట్టి ఏం బొట్టగురు అని పిలిచేవాడు రామేశ్వరరావు గురు గారిని. అలా సాగిద్దా 2 పిక్చర్లు అవగానే ప్రొడ్యూసర్ చెప్పంగానే వెంటనే బ్రదర్ బాగా చేస్తారు, నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆయన ఇవ్వటం అనేది నాకు పెద్ద షాక్ అండి. ఆ రోజుల్లో అడవిరాముడికి
ఎందుకంటే నేను అప్పటికి 2 సినిమాలు తీశాను. ఆ 2 యావరేజ్ గాడిని. సో ఆ రెండి తర్వాత మీరు అడవిరాముడు రామారావు గారి దగ్గరికి వచ్చారు. అడిగినోళ్ళలో చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఆయన లైఫ్‌లో 40 డేస్ అడవిలో ఉన్నది చరిత్ర లేదండి. హుహు. మాక్సిమం ఔట్‌డోర్ అంటే ఆయన గిండి కానీ, పార్క్ గాని, హుహు. ఫారెస్ట్ అయినా కూడా గిండి ఫారెస్ట్ ఉండేదండి. అవును. ఈ సబ్జెక్ట్ వినంగానే "ఉందాం బ్రదర్" అని ఆయనే హుహు. ధైర్యం 40 చేసి రోజులు కంటిన్యూస్‌గా అక్కడే ఉన్నారా? ఒక్కసారి ఒక 3 డేస్, 4 డేస్ నాన్నగారి సూరకర్ణ ఎడిటింగ్ కని ఎళ్ళొచ్చానండి. హుహు. అండ్ వి హాడ్ ఏ వెరీ గుడ్ హ్మ్. టైమ్ అడవిలో. చాలా బాగా చూసుకున్నారండి. టిల్ ది లాస్ట్ డేస్ వరకు కూడా. హుహు. ఆయన లాస్ట్ పిక్చరు చేసే అదృష్టం కలిగింది. హ్మ్. మేజర్ చంద్రకాంత్. అప్పుడొక మాట అన్నారండి. ఈ ఈ పిక్చర్ అప్పుడు ఫస్ట్ అడవిరాముడప్పుడేమో లాస్ట్ డే షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు హ్మ్. ఆవిడ కాళ్ళకి నమస్కారం పెట్టాను. తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి "ఇట్ ఈస్ ఎ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ బ్రదర్ దిస్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్." హుహు. అది నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ హుహు. అయిన తర్వాత నన్ను వాడుకోవటం మీ ఒక్కరికే తెలుసు బ్రదర్. హ్మ్. అంటే నేను ఎక్కువ కేర్ తీసుకునేవాడినండి. హుహు. ఆ ఏజ్‌లో ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. హుహు. మనం హ్మ్. అనుకుందే రావాలని చెప్పేసి హుహు. టెక్నిక్ చేతిలో ఉండగానండి టెక్నిక్ వాడి ఆయనే చేశాడు అనిపించొచ్చు. పెద్ద హుహు. పెద్ద జంపులు పెట్టి కానీ ఇవి కానీ హ్మ్. అయినా కూడా చాలా ధైర్యంగా కొన్ని కొన్ని షాట్లు చేశాండి. బ్రదర్ మేము చేస్తాం పర్వాలేదు ఏం రైట్ అని. హ్మ్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అండి. హుహు. అది నేను ఈ ఏరాలో హ్మ్. పుట్టినందుకు ఆయనతో చేసిన ప్రయాణం మర్చిపోలేని ప్రయాణం. ఆయనకేదన్నా మళ్ళీ రీటేక్ చెప్పాలన్నా, ఇటువంటివి చెప్పాలంటే మీరేమన్నా ఫీల్ అయ్యేవారా? పెద్ద నటుడు ఆయనకు కూడా దర్శకత్వంలో అవును. ఇదుంది గదా! నేనేమన్నా ఒక షాట్ 'జస్టిస్ సోదరులో' గాని, ఇట్లా గాని ఒక షాట్ చెప్తే మీరేమనుకుంటున్నారో అది చేసి చూపిండి అనేవాడు. హ్మ్. 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 అని కుర్చీలో ఇట్లా కూర్చొని ఇట్లా ఉంటారు అన్నగారు అని చెప్తే ఆయన చేసేయొచ్చు కదా! హ్మ్. మీరు ఒకసారి చూపించండి అని చూసిన తర్వాత మీరు అక్కడ నుంచోండి అని చెప్పి హ్మ్. ఆయన చేసి మీరు ఇదేనా మీరు అనుకుంది? హ్మ్. అంత అవసరం లేదండి ఆయనకి. హుహు. హుహు. బట్ మనం చెప్పే విధానం మంచిదైతే హ్మ్. హుహు. ఆయనకు అర్థమైపోతుందండి. అంత హ్మ్. ఎక్స్‌పీరియన్స్ నేను ఆయన డైరెక్టర్‌గా నేను ఆయన ఫ్యాన్‌ని. హ్మ్. 'కృష్ణ పాండవి' గాని, 'శిఖరం' కానీ ఆయన తీసిన సినిమాలు హ్మ్. 'దానవీర సూరకర్ణ' గాని. హ్మ్. నేను యాస్ ఎ డైరెక్టర్ ఆయన ఫ్యాను. హుహు. నేనేమన్నా చెప్పాల్సొస్తేనండి హుహు. ఏంటంటే అండి ఎవరో అంత పెద్ద హీరోని గాని, ఇంకో పెద్దాయన్ని గాని హ్మ్. గబుక్కున వన్ మోర్ అనకూడదండి. అవును. హ్మ్. హ్మ్. వన్ మోర్ అంటే ఏంటి? హ్మ్. హ్మ్. నేను హ్మ్. హ్మ్. చేసింది బాలేదా అన్నాడు. హ్మ్. అందుకని ఏం చేశాను వన్ మోర్ అనకుండా ఓకే అంటాను ముందు. హ్మ్. ఓకే అనేసి కెమెరామాన్‌తో ఏదో మాట్లాడినట్టే అన్నగారి దగ్గరికెళ్ళి, హ్మ్. "అన్నగారు ఇందాక రిహార్సల్‌లో మనం ఇట్లా అనుకున్నాం. హ్మ్. ఇంకొంచెం అంటే ఇప్పుడు చేద్దామా? హ్మ్. చేద్దాం." అంటే మీరు అంటే 10 మంది ఇనకుండా అదేనండి. అదే. హ్మ్. హ్మ్. మనం కుర్చీలో కూర్చొని కమాన్ వన్ మోర్ హ్మ్. అన్నాం అనుకోండి. కొంచెం హుహు. ఇయన్నీ ఏంటంటే ఎవరైనా కూడా అదే. వీలైనంత వరకు మనం హుహు. అది పెద్దాళ్ళు అవనండి, చిన్నాళ్ళు అవనండి. అవును. 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 వీలైనంత వరకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే దట్స్ వై హుహు. ఆల్ హీరోస్ లైక్ మీ అండి. నార్మల్‌గా మీదే గోల్డెన్ హ్యాండ్ అంటారుగా. మీ దగ్గర ఒకసారి సినిమా చేస్తే వాళ్ళకి ఇక ఎదురుండదండి. 'రాజ్ కుమార్' గాని, మన బ వెంకటేష్ 'అర్జున్' చేసిన సినిమా గానివ్వండి, 'వెంకటేష్', 'కలియుగ పాండవులు' ఇటువంటియన్నీ వన్స్ మీ దగ్గర యువకానికంటే కెరియర్ ఢోకా లేదు అన్న ఒక ఇది ఉండేదట. ఒక కొత్త వాడిని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడంటే ఈడు ఏదో అన్నీ చేయగలడు అనిపించే విధంగా ఆలోచిస్తానండి. హ్మ్. 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 ఒకటే బ్రాండ్ చేసామనుకోండి అది మిస్‌ఫైర్ అవ్వచ్చు. స్టోరీ లాంటి దాంట్లో ఏమైనా సజెషన్స్ చెప్పేవారని? చిన్నయండి. హ్మ్. 'జస్టిస్ సోదరులో' మటుకు ఇట్లా జడ్జి క్యారెక్టర్ కొంచెం అవుట్‌లైన్ కొంచెమే చెప్పాను. చెప్పినప్పుడు నాతో డైరెక్ట్ చెప్పకుండా ప్రొడ్యూసర్‌తో జడ్జి అంటే ఏముంది సైలెన్స్ అంటే సుత్తి కొట్టుకునేది తప్ప ఉండదు హ్మ్. కదా! మరి ఇంకోసారి ఆలోచించమనండి హ్మ్. బ్రదర్‌ని. అన్న తర్వాత నేను అమ్మగారు కొన్ని మెయిన్ సీన్స్ 10 డీటెయిల్డ్‌గా చెప్తానని చెప్పి, హ్మ్. డీటెయిల్డ్‌గా చెప్పిన తర్వాత గో అహెడ్ బ్రదర్. ఆయనకైనా పెద్ద హీరోలు అట్లా అందరూ అట్లే ఉండేవారండి? ఆ! డిఫరెంట్‌గా ఉండేవారా? ఎందుకంటే మీరు 'చిరంజీవి' గారితో కూడా తీశారు కదా! చిరంజీవి గారితో మాక్సిమం చేశాను. హ్మ్. మాక్సిమం చేసింది రామారావు, చిరంజీవితోనండి. ఆయన ఈయనట్టు ఉండేవారండి స్టోరీ టెల్లింగ్ అంతా? అంత బాగుంది. హుహు. అంటే మేము కూడా అప్పటికేంటంటే చిరంజీవి గారోళ్ళు వచ్చే టైంకి మేము ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకునేవాళ్ళం. హుహు. మధ్య మధ్యలో చిన్న చేంజెస్. హుహు. హార్డ్ వర్కర్స్‌లో ఆళ్ళిద్దరేనండి. హ్మ్. రామారావు అంటే మిగతా వాళ్ళు కాదని కాదండి. హుహు. హుహు. నిర్మాతల ఇంటర్ఫియరెన్స్ ఎట్టుండేది రవీంద్ర గారు? నా అదృష్టానికి నా ప్రొడ్యూసర్స్ గాని, నేను చేసిన హీరోస్ అందరూ కూడానండి హ్మ్. అండర్‌స్టాండింగ్‌తోనే ఉండేది. లేకపోతే ఈవినింగ్ కాసేపు కూర్చొని హుహు. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అంటే. హ్మ్. మీరు 'సౌందర్యలహరి'లో చాలా చెప్పారు. కెరియరు ఎలా ఏమిటి అంతా అంతా గూడా. కానీ ఇప్పటికీ ఒక ఔట్‌స్టాండింగ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్ డైరెక్టర్స్ ఒకటే కనపడుద్ది.
ద ఫ్రేమ్లో అంత బ్యూటీ ఎలా వస్తుంది అసలు? అది ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ఆ ఫిగర్స్ మ్యాచ్ చేయటం కానివ్వండి, ఈచ్ అండ్ ఎవరి ఆ సెట్లో. అంటే మాకు అవన్నీ తెలియదు, ఉమ్. బట్ చూస్తుంటే అవును. ఒక బేర్ ఐస్కి అయ్యో సమ్ ట్రాంక్విలిటీ, ఒక బ్యూటీ ఉంది అని ఇప్పటికీ కనిపిస్తుంది. అది ఎట్లా వచ్చింది? అంటే ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండి. ఉమ్, ఈ పళ్ళు పూలు వాడటం అని కానీ ఇవి కానీ ఉమ్, ఎన్నో ఉన్నాయి. హీరోయిన్స్ ని అందంగా చూపిస్తారని ఉమ్, నా నమ్మకం అండి. రిపీట్ ఆడియన్స్ రావడానికి గ్లామర్ ఎక్కువ ఉండాలి. yes, ఉమ్, గ్లామర్ అండ్ కలర్ఫుల్ గా ఉండాలి. ఉమ్, ఒక సినిమా అందరూ చూసినా కూడా సగం హిట్ అవుతుందండి. అవును. ఒకే సినిమా 10 సార్లు చూసాను అనుకోండి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సినిమా అంతా హీరో యాక్షన్, హీరోనే విలన్ తో ఆర్గ్యుమెంట్ కానీ ఉమ్, ఇవి కానీ మొత్తం హీరోనే ఉంటారు కదా అన్నిట్లో. ఉమ్, హీరోయిన్ గా ఉండేది లిమిటెడ్ గా ఉంటుంది. no, ఆ లిమిటెడ్ ని, ఆ గ్యాప్ ని మనం ఏంటంటే ఫ్రెష్నెస్, ఉమ్, ఉమ్, అంటే ఓవర్ డూయింగ్ ఇండైరెక్ట్ గా అయితే అంత గ్లామరస్ డ్రెస్ నేను వాడినంత ఎవరు వేసుకోరు అసలు. ఉమ్, విచిత్రమైన ఎక్స్పెరిమెంట్లు అన్ని చేశాను నేను. ఉమ్, గడియారాలతో, వీళ్ళతో, ఉమ్, పళ్ళతో డ్రెస్సులు అని ఉమ్, ఉమ్, అసలు సినిమానే ఇమాజినేటివ్ అండి. అవును, అవును, డ్యూయట్ పాడరు కదా ఎవరు అసలు ఉమ్, 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 రియల్ లైఫ్ లో. అవును, రియల్ లైఫ్ లో అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఉమ్. మిగతా కొన్ని ఎక్స్ట్రా ఉన్నా నష్టం లేదని నమ్మకం ఉంది. ఎట్లా ఇది ఇంట్యూషన్ మీకు ఎట్లా డెవలప్ అయింది అసలు? ఇది చూడంగానే ఈ అమ్మాయిని ఇటు చూపించవచ్చు. ఎక్కువసేపు ముందు ఇంటరాక్ట్ అవుతారండి వాళ్ళతో, కబుర్లు చెప్తూ. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు వాళ్ళు? వాళ్ళు భంగిమ దేంట్లో నవ్వితే బాగుంటుందా, కళ్ళ ఎక్స్ప్రెషన్స్ బాగుంటుందా. ఉహుం, కొంతమంది ఆంగికంగా చాలా లేడీస్ కి ఉహుం, మనం చూపించడం, అందంగా చూపించడానికి మైనస్లు కవర్ చేసి చూపిస్తాను నేను. అవును, అవును, ఎవరిలో పూర్తిగా అందంగా ఉంటారు. ఉహుం, సో ఏది అమ్మాయిల ప్లస్ పాయింట్, ఉహుం, అది ఎక్కువ ఉహుం, మైనస్ పాయింట్ ఉందనుకోండి, ఉహుం, దాన్ని కవర్ చేసి తీస్తానండి. అందుకే నేను పెళ్లి సందడిలో దీప్తి భట్నాగర్ ఉహుం. రవళితో అవును, చూసినప్పుడు, అవును, మనకు చిన్న బడ్జెట్ లో వాళ్ళు తప్పలేరు, అవును, అవును, వాళ్ళని ఎంత అందంగా ఉహుం, అదే నిజం అనుకుని కొన్ని జరిగినా కూడా ఒక పాపం కుదరలేదు. ఉహుం, ఉహుం. కాదు, పెద్ద హిట్ కదండి. పెళ్లి సందడి ఆ పెద్ద- 1 year ఆడిందండి. ఇప్పుడు పెళ్లి సందడిలో ఊళ్ళలో జరిగే పెళ్లిళ్ళు ఎలా ఉన్నాయి అవి మొత్తం తీసుకొచ్చి చూపించారు. అదృష్టం ఏంటంటే మేము ఉన్నా లేకపోయినా కూడా ఆ టైటిల్ మట్టుకు ఏ ఇంట్లో పెళ్లి జరిగినా కూడా ఉమ్, ఆ బస్సు మీద ఇంటి దగ్గర ఫలానా వారి పెళ్లి సందడిని ఉంటుంది. అవును, కరెక్ట్. సో సర్టన్ థింగ్స్ మేక్ అస్ ఫీల్ హ్యాపీ. రామనాయుడు గారు కానివ్వండి, ఇప్పుడు అరవింద్ గారు కానివ్వండి, కృష్ణ గారు వాళ్ళ అబ్బాయిని మీకు అప్పచెప్పి సినిమా తీయమన్నారు. మీ మీద ఒత్తిడి ఏం లేదా? పెట్టడమే ఫుల్ బాధ్యత మీ మీద పెట్టామని. ఉమ్, నాయుడు గారిది పాపం అప్పుడు వెంకటేష్ అమెరికా నుంచి వచ్చాడు, అవును, లాంగ్వేజ్ కూడా ఉమ్, అనుకున్న తర్వాత ఈ వర్క్ వెరీ హార్డ్ అండి. ఉమ్, వెంకటేష్ ఉమ్, 6 నెలలు దీక్షిత్, మన చాట్ల శ్రీరాములు గారు ఉమ్, అందరితో ట్రైనింగ్, భాష కానీ ఉమ్, బాగా ట్రైనింగ్ చేశాడు. ఉమ్, అంటే అమెరికన్ యాక్సెంట్ ఉండేది బిగినింగ్. ఓకే, ఓకే, ఉమ్, అతను బాగా కష్టపడ్డాడు. ఉమ్, బాగా కష్టపడి నాయుడు గారు అబ్బాయి అని చెప్పేసి అప్పటి వరకు అంటే హీరో కొడుకులు అట్లా ఉండేవాళ్ళు, ఉమ్, తీసారనుకుంటారని చెప్పేసి చిన్న చిన్న ఫార్ములా కనిపెడతా ఉంటాయండి. ఉమ్, బాధ్యత వచ్చిన తర్వాత ఉమ్, జనం ఈ అబ్బాయి ఇంటి ఎట్టా ఉన్నాడు, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకుని చేశాడా రాఘేంద్రరావు అనుకుంటారని చెప్పి చూపించడమే, వాడు బ్యాడ్ ఫెలో అని చూపించి వాడిని పాజిటివ్ చేసాం అనుకోండి. ఉమ్, 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 ఉమ్. అలా కలియుగ పాండవుల్లో ఫస్ట్ హాఫ్ అంతా బ్యాడ్ ఫెలోగా ఉంటుంది. అవును, అవును, ఉమ్, అలా ఆ ఫార్ములా పెట్టుకుంటానండి. కృష్ణ కొడుకు అనుకోండి, ఉమ్, అన్ని రకాలు చేసేయాలి ఒక పిక్చర్ లో అనుకుని ఆ ఫార్ములా తీసాను. ఉమ్, అందంగా ఉండేటట్టు చూపించాం, పాటలు కానీ కానీ యాక్షన్ చూపించాం, సెంటిమెంట్ చూపించాం. ఉమ్. సో ఎక్కడ ఆడియన్స్ కి ఇది లేదు అనిపించకుండా లాక్ చేసేటువంటి, అట్నే అరవింద్ గారి అబ్బాయితో కూడా. అతని ఏజ్ కి సరిపడా, ఉమ్, ఆ టైంకి సరిపడా ఉమ్, క్యారెక్టర్ ఉండబట్టి. లేకపోతే అరవింద్ గారు లాంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి మంచి సూట్లు వేసి వేషం అవును, చూపించు. అవును, అవును, ఒప్పుకోవటం కూడా గొప్పనండి. ఉమ్. అరవింద్ గాని అందులో ఆ స్టోరీ కూడా కొత్త కదండి, గంగోత్రి కదా, స్టోరీ కూడా కొత్త చాలా వరకు. ఒక పాలేరు కొడుకు అనేటప్పటికి ఎట్లా ఉండాలో. ఉమ్, సో అతను ఎంత అందంగా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడా, అట్లా ఉన్నాడా అనే క్వశ్చన్ లేదండి. ఉమ్, పాలేరు కొడుకుని బ్రాండ్ చేశాను. ఉమ్, సో ఇన్వాల్వ్మెంట్ ఈజ్ డ్రామా అండ్ అతని పర్ఫార్మెన్స్. హీరో ఏమంటే హీరో అవనండి, నేను చేశాను అంటుందన్నా, అన్లెస్ వాళ్ళు చేయలేకపోతే నేను చెప్పింది ఉమ్, ప్రయోజనం లేదుకండి. సో అవును. వాళ్ళ కష్టం కూడా ఉంటుందండి. అంటే అన్నమయ్యని ముందరనే మీరు విజువలైజ్ చేసుకొని నాగార్జున సెలెక్ట్ చేసుకున్నారా? నాగార్జున కోసం అన్నమయ్య తీశారా? అన్నమయ్య కథ ముందు అనుకున్నామండి. ఉమ్, సేఫ్ జోన్ ఉమ్, దర్శనరాజు గారు కూడా సజెస్ట్ చేశాడు. ఉమ్, అప్పుడు దత్తు కూడా సపోర్ట్ చేశాడు, అశ్విన్ దత్తు కూడా. ఉమ్, ఉమ్. అప్పుడు నేను ఆలోచన, వాళ్ళ ఫాదర్ కి ఇది ఉంది కనుక, పిప్రనారాయణ, జయబేరి ఇవన్నీ అవును. భక్తి సినిమాలు చేశాడు కనుక, అవును, భక్త తుకారాం. ఉమ్, కనుక ఆ బ్రాండ్ వాడుకోవచ్చు అని ఒక ఉమ్. నమ్మకం వచ్చి. ఆ టైంలోనే అన్నమయ్య కీర్తనలు మీరు
స్టడీ చేయటం మొదలు పెట్టారా అంత ముందు మీకు దాని మీద? ఆ టైంలో మొదలైందండి. అంతకుముందు సినిమాలో 'అల్లుడు గారిలో' హుహు. ఆ పాట ఎక్కడ విన్నా ఇదేమండి 'కొండలలో' అనుకున్నా అది పెట్టాను. ఆ తర్వాత స్వామి దయతో హ్మ్. 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 వెంకటేశ్వర స్వామి పంపించాడు. ఎందుకంటే నాకు హుహు. బాగా అటాచ్‌మెంట్ అండి. నా ఫస్ట్ పిక్చర్ కాడ నుంచి గడ్డంకి అదే నాకు సినిమా మొదలు కాగానే వెళ్ళిరావటం వెళ్తున్నాను. మళ్ళీ తర్వాత. సో, ఆయనే నా కోసం ఉంచాడని అనుకుంటాను అన్నమయ్య. అది అయిన తర్వాత నాకు మ్యూజిక్ మనం సినిమాలో ఎన్ని చూపించగలం మాక్సిమం 15 పాటలు, 20 పాటలు. హ్మ్. సరే ఆ తర్వాత ఇంక ఏం చేయాలి, ఏం చేయాలని ఆలోచించి అంత గొప్ప సాంగ్స్ ఎట్లా చేయాలి హుహు. అనుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు హ్మ్. ముందు అడ్వైజర్‌గా పెట్టారు. అవును. అవును. ఇప్పుడు ఛానెల్‌గా కొన్ని బాణీలు హ్మ్. చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎస్‌సీబీసీ చైర్మన్‌గా ఛానెల్‌కి చైర్మన్‌గా. అవునండి. హ్మ్. అందుకనే ఎస్‌సీబీసీకి అటాచ్ అయిన తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని చెప్పి హ్మ్. ఒక మెగా ప్రోగ్రామ్ పెట్టండి. కీరవాణి కోఆపరేట్ చేశారు. సునీత అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పటికి దగ్గర దగ్గర 800 చిల్లర చేసామండి. హ్మ్. విజువలైజ్ కూడా హ్మ్. పాట ఒట్టి ఆడియో రికార్డింగ్ కాకుండా హ్మ్. కొత్త సంకీర్తనలు. అదేనండి. అది మంచి దానికి రియాక్షన్ ఉందండి. నా ఎయిమ్ ఏంటంటే కనీసం 1000 హ్మ్. సంకీర్తనలు చేసి హుహు. హుహు. ఆ షోని మెగా షోని హ్మ్. అంటే ఆ తర్వాత ఇన్స్పిరేషన్‌తో మిగతా వాళ్ళకి మిగతా చేయొచ్చు. నా ఏజ్‌కి సరిపడినట్టు భగవంతుడే నాకు ఇస్తున్నాడు ఈ అవకాశాలు అనుకుంటానండి. కరెక్ట్. కరెక్ట్. మనం కొత్త కొత్త అన్నమయ్య సంకీర్తనలు చేయటం. హ్మ్. 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 ఇప్పుడు వెబ్ సీరీస్ కూడా అనుకుంటున్నానండి. అవును. అవును. హ్మ్. 'కలియుగ వైకుంఠం' అనే హ్మ్. ఒకటి, హుహు. 'విశ్వరహస్యం' అనే ఒకటి. హ్మ్. హ్మ్. మనం ఇక్కడి నుంచి ఏం చేసినా కూడా నెక్స్ట్ జనరేషన్‌కి ఉపయోగపడేది ఉండాలనేది నా ఉద్దేశం అండి. హ్మ్. 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 'విశ్వరహస్యంలో' మెయిన్‌గా నేను అనుకున్న థీమ్ అండి. మన వేదాలు, మన పురాణాలు, మన భాష ఎంత గొప్పదో ఇవాళున్న సైన్స్‌కి దానికున్న రిలేషన్. హ్మ్. ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి హ్మ్. ఎళ్లి గుండిస్తే అది అయిపోతుంది అనుకుంటారు. హ్మ్. హ్మ్. అసలు వై ఇట్ ఈస్ కాల్డ్ కలియుగ వైకుంఠం హుహు. అనేది కామన్ మ్యాన్‌కి తెలీదు కదండీ. హుహు. అది జరిగే సేవలు గాని. హ్మ్. ఇప్పుడున్న మన పిల్లలకి చదువుతో పాటు యెస్. అదర్ లెవెల్స్ కూడా నేర్పిస్తే అండి హ్మ్. వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారండి. కరెక్ట్. దే ఆర్ టూ క్లెవర్. అవును. మనం ఇట్లా సైంటిఫిక్‌గా ఒకటి చెప్పామనుకోండి ఇమ్మీడియేట్‌గా హ్మ్. నెట్‌లోకెళ్ళి గూగుల్ కొట్టేసి కరెక్టే అంటారు. హ్మ్. 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 మనం ఏం చెప్పకుండా మనం ఒట్టి మీరు చదవండి అంటే హ్మ్. చదువు నేర్చుకుంటారు. హ్మ్. మొన్న ఇంటికెళ్ళి చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. మా మనవళ్ళిద్దరూ చిన్నాళ్ళు. హ్మ్. వాళ్ళు కేకులు తయారు చేస్తున్నారు. హ్మ్. ఏంట్రా అంటే కేరళ దానికి అమ్మేసి కేరళ దీనికి పంపిస్తాను. గ్రేట్. అట్లా ఎక్సలెంట్. మనం ట్రైనప్ చేస్తేనండి అవును. అవును. నేను ఇమ్మీడియేట్‌గా ఎంతకమ్మావురా అని అడిగాను. హ్మ్. ఒక్కో సెట్టు కుకీస్‌ను ఇది కలిసి 3000కి అమ్మాను. హ్మ్. మా మా ఫ్రెండ్స్ 5000 ఇస్తార్రా అని చెప్పి హ్మ్. అంటే ఆళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి హ్మ్. వాళ్ళకి కూడా మళ్ళీ చెప్పాలండి. హ్మ్. ఇట్లా చేపిచ్చండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని. యెస్. 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 కేరళ విపత్తనే కదండీ! రేపు మనకొచ్చినా లేకపోతే ఇంకోటొచ్చినా కూడా అవును. అవును. మన పిల్లలకు కూడా హ్మ్. హ్మ్. ఎలా ఉండాలి, అవతరాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనందరం కలిసి హ్మ్. హ్మ్. చేయి పట్టాలని అవును. అవును. ఇటువంటియన్నీ కూడా నేర్పించాలండి. 'అన్నమయ్య' మీరు తీసేటప్పుడు దాంట్లో రొమాన్స్ తీసుకొచ్చారు. ఇద్దరు హీరోయిన్స్‌ని పెట్టారు. అన్నమయ్యతో రొమాన్స్ చేయించారు. మీకేం టెన్షన్ అనిపించలేదా? నా లైఫ్‌లో అన్నమయ్యలాగా అయిందనుకుంటాను. అంటే గ్లామర్‌తో స్టార్ట్ అయ్యి హ్మ్. భక్తి మార్గాలో పడినట్టు నా లైఫ్ లెక్క కూడా చూసుకుంటే హ్మ్. సరిగ్గా ఎప్పుడు కావాలంటే అందుకనే దేవుడిని ఎక్కువ నమ్ముతానంట. ఈ ఎస్‌విబిసి ఛానల్ ఇప్పుడు హెడ్‌గా ఉన్నారు గదా! స్వామివారి వీటిని కార్యక్రమాలు ఇప్పుడు విదేశాల్లో కానివ్వండి, ఇది ప్రాపగేట్ చేయటానికి ఏం చేస్తున్నారు? మెయిన్‌గానండి నాకెప్పుడు మనకంటే రాఘవేంద్రరావుగా వెళ్ళంగానే మనకు స్పెషల్‌గా తీసుకెళ్ళి దర్శనం చేపియటం, హుహు. స్పెషల్ ఎంట్రీ అయన్నీ ఉంటాయండి. ఆ క్యూలో గంటలు గంటలు నుంచోనోళ్ళని చూస్తే జాలేసేదండి. హ్మ్. ఎప్పటికైనా వాళ్ళకేమన్నా చేయగలమా? రిలీఫ్. హ్మ్. ఆ! అని చెప్పి మన అభిషేకం గాని, తోమాల సేవలు గాని, ఇయి గాని హుహు. ఏమీ వాళ్ళు చూసే యోగం లేదండి. హ్మ్. పైగా దగ్గరగా కనపడరు. హ్మ్. మనకేమో దగ్గరికి తీసుకెళ్తారండి. కరెక్ట్. సో, నేనేం చేశానంటండి, మార్నింగ్ బ్యాండు, ఈవెనింగ్ మొత్తం మార్చి, సుప్రభాతం అనేది హ్మ్. 5:30కి విత్ మీనింగ్ బొమ్మలతో. హుహు. కౌసల్య సుప్రజారామ అంటే ఏంటి? హ్మ్. 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 బొమ్మలతో చేయటం ఒకటి. హ్మ్. మొత్తం సేవలన్నీ తీశాను. నాకు ఎప్పటినుంచో కోరికనమాట. వాళ్ళందరూ చూడటానికి వీలుగా అభిషేకం తీశాను, తోమాల సేవ చేశాను, అష్టదళ పాదపద్మం తీశానండి, హ్మ్. సుప్రభాతం తీశానండి, హ్మ్. నేను సహస్ర కలశాభిషేకం తీశాను. హ్మ్. అన్ని సేవలు షూట్ హ్మ్. చేశానండి. హ్మ్. షూట్ చేసి జస్ట్ ఇమాజిన్ పెద్ద స్క్రీన్ మీద టీవీలో అంత పెద్ద బొమ్మ కనపడతా ఉంటే, హ్మ్. బయట టీవీలో కూడా వస్తుంది కదండీ. అవును. వెళ్ళే ముందే హ్మ్. స్వామి రూపం ఇలా ఉంటుందని హ్మ్. మనసులో ఉంటుందండి అవును. భక్తులకి. అవును. నేను
అనుకుంది అదొకటి అంటే అది సాధించాను. అదొకటి చాలా తృప్తినిస్తాను నాకు. రాఘవేంద్ర గారిని కూర్చోబెట్టుకొని సినిమా మాట్లాడకుండా భక్తి గురించి మాట్లాడుతున్నారు మా వీక్షకులు రేపు దెబ్బలాడే పరిస్థితి మాకు. అయినా వాళ్ళకి ఇది కూడా చేశారు అవును అంటే అవును ఉపయోగపడుతుంది అవును కదండి. అవును. చిరంజీవి గారితో మీ ట్రావెల్ ఎలా జరిగిందండి? అద్భుతం అండి. 50th పిక్చర్ తో మొదలు పెట్టానండి, మ్మ్. అడవి దొంగ. మ్మ్. 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 ఆయన్ని నేను కొత్తగా చూపించాను, అంతకుముందు లాగా ఉండకూడదని చెప్పి అట్లా మొదలైందండి. మ్మ్. ఆయన పర్సనాలిటీకి కానీ దీనికి కానీ మ్మ్. కండలు అవన్నీ మ్మ్. టార్జాన్ లాగా బాగుంటాడని అడవి దొంగతో రాజ్యాన్ని ప్రయాణం దానికి. ప్రయాణం అదే. మ్మ్. ఆయన ఒక్కడే సూట్ అవుతాడు మ్మ్. అని చెప్పి ఆయన కూడా నేనంటే బాగా ప్రేమగా చూసుకుంటాను. మ్మ్. వాళ్ళ కుటుంబంలో ఏ ఫంక్షన్ వచ్చినా మ్మ్. ఫస్ట్ నన్ను. మ్మ్. అండ్ వీ హ్యాడ్ వెరీ గ్రేట్ జర్నీ. మ్మ్. అన్ని కొండవీటి రాజా కానీ, మంచి దొంగ కానీ, మ్మ్. తెరానామగుడు కానీ మ్మ్. పెద్ద హిట్స్ అండి. గరణమూర్తి రెండు. చాలా పెద్ద. ఉమ్. ఆయన ఎటువంటి వాడిని సెట్ లో ఏమన్నా ఎప్పుడైనా కథలో ఏమైనా ఈ మార్పు కావాలనో ఇటువంటి ఏమైనా ఉండేదే? అంటే సజెషన్ ఇచ్చేవారండి, మ్మ్. అయితే ఎలా ఉంటుందని. అసలు ఎప్పుడు ఇబ్బంది పడేంత ఇది జరగలేదు. మ్మ్. యాక్చువల్ గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేప్పటికి అండి. మ్మ్. బట్ వీ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్, మ్మ్. పర్సనల్ విషయాలు కానీ ఇది కానీ. చిరంజీవి కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, మ్మ్. అందరూ. ఆ సినిమా షూటింగ్స్ లో ఏదైనా యాంగ్షియస్ మూమెంట్స్ ఉన్నాయా? అరే ఈ ప్రమాదం చేయొద్దు, నేను చేస్తాను ఇటువంటి. ఆయన ఒప్పుకోడు అసలు, మ్మ్. ఏదంటాను. మ్మ్. నేను ముద్దుగా బాబాయ్ అని పిలుచుకుంటాను. బాబాయ్ వద్దు బాబాయ్ అంటే, వద్దని మీరే కంగారు పడకండి, మీరు కాసేపు బయట ఉండగా. చాలా మ్మ్. కెమెరా కూడా అండి, చెయ్యి ఇరిగినా కూడా అండి మ్మ్. ఆ షాట్ కి తీసేసి చేసేవాడు. మ్మ్. అన్నగారు వద్దన్నా కూడా మ్మ్. అలా బాగా మొండిగా కష్టపడింది ఊరిని పైకి రారండి ఎవరు. కృష్ణతో నా జర్నీ ఒకటి అద్భుతమైన జర్నీ. వారు ఎలా ఉండేవారండి సెట్స్ లో? ఆయన చాలా సరదాగా ఉంటాడు, మ్మ్. చాలా సరదా. డౌన్ షాట్ పిలిస్తే వచ్చి చెప్పేస్తాడు తప్ప కూర్చునే ఉండదు అసలు కృష్ణ అయితే. సినిమా ఆడుద్దో లేదో బాగా ప్రిడిక్షన్ బాగుండేదంటగా కృష్ణ గారిది. ఊరికి మనం తీస్తున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా పెద్ద హిట్ అవుతున్నారు అందరూ అని. మ్మ్. చాలా బోడా మనిషి అండి. మ్మ్. అంటే సౌరమ ఫస్ట్ పిక్చర్ నాకు ఇవ్వటం, మ్మ్. నా మీద మ్మ్. సౌరమ కూడా చాలా సన్నిహితంగా ఉండేది. ఆయన కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండేవారంట కదండి. నాతో అసలు ఎవరైనా మ్మ్. బాగుంటారు. అంటే మిమ్మల్ని అసలు అజాస్యత్వం అంటారుగా ఫీల్డ్ లోనే. అదే జనరల్ గానే ఫ్రెండ్లీగా ఉంటానండి. మ్మ్. షూటింగ్ టెన్షన్ పెట్టను అసలు, మ్మ్. ఒక గేమ్ లాగా ఉంటుంది షూటింగ్. మ్మ్. మ్మ్. ఆడతా పాడతా జోకులు వేసుకుంటాం. వన్స్ మైండ్ లో నుండి ఒక డైరెక్టర్ కి ఏం తీయాలనేది మైండ్ లోనే ఫిక్స్ అయిపోతే మ్మ్. మిగతాది ఈజీ అండి. మ్మ్. నాగేశ్వరరావు గారితో తర్వాత 3-4 సినిమాలు చేశానండి అంతే, మ్మ్. ఎక్కువ చేయలేదు. మ్మ్. బాలకృష్ణ కానీ, బాలకృష్ణ అయితే మా ఇంట్లో మెంబర్కే. మ్మ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్ అండి. అదేలేండి. వాళ్ళందరూ ఒక జనరేషన్ కదండి. రామారావు మిస్సెస్, అవును. అన్నపూర్ణమ్మ గారు, నాగేశ్వరరావు, మ్మ్. మా ఫాదర్, మా మదర్. అప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు అందరం ఒక కుటుంబం లాగా, ఎల్లు ప్రసాద్ గారు మిస్సెస్. మ్మ్. సో ఆ విధంగా మ్మ్. పిల్లలందరూ ఏంటంటే చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు పెరిగారు వీళ్ళందరూ. బాలకృష్ణ ఓకే. కానీ, మ్మ్. గాడ్స్ గ్రేస్ ఆల్, ఒక్కళ్ళకి కూడా నా మీద కంప్లైంట్ లేకుండా మ్మ్. ఈ యాత్ర. కానీ మీరు బాగా హోప్ పెట్టుకొని ఆడని సినిమా ఏముంది రవీంద్ర గారు? ఉన్నాయండి, అంటే 1-2 ఉన్నాయి. త్రిశూలం అనే సినిమా అండి, ఇప్పటికీ అర్థం కాదు. వైజాగ్ లో 1 year ఆడిందండి, 200 రోజులు ఆడింది, మిగతా అన్ని చోట్ల ఫ్లాప్ అయింది. ఎందుకంటే చాలా సందేశం ఉంది సినిమాలో, ఆ, మంచి పాటలు ఉన్నాయి. హిందీలో కూడా నేను సొంతంగా తీశానండి. హిందీలో కూడా టోటల్ గా అసలు వైజాగ్ లాగా ఆడి ప్లేస్ కూడా లేదు. మ్మ్. రాజేష్ ఖన్నా కూడా విపరీతంగా నచ్చింది. రాజేష్ ఖన్నాకి మ్మ్. హిందీలో నా లైఫ్ లో ఇటువంటి పిక్చర్ చేస్తాను అనుకోలేదు మ్మ్. అని చేశాడు. మ్మ్. ఎందుకు ఆడియన్స్ కి మ్మ్. వర్కౌట్ అవ్వలేదు అది. ఇంకా అటువంటి ఇంకేమైనా అనుభవాలు ఉన్నాయా రవీంద్ర గారు? ఓం నమో వెంకటేశ్వర ఒకటి అనుకున్నంత రాంగ్ రివ్యూస్ అనుకుంటానండి. మ్మ్. చాలా మంది చూసిన వాళ్ళ మటుకు మెచ్చుకున్నారండి, చూడటానికి ఎక్కువ మంది రాలేదు. మ్మ్. చూసిన వాళ్ళ మటుకు తిరుపతి వెళ్ళ అవసరం లేదు, మ్మ్. చూస్తే తిరుపతి వెళ్ళినంత పుణ్యం వస్తుంది. అక్కడ ఒక్క సినిమాతో అయిపోయింది అంతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. నార్మల్గా అసలు తెలుగే కాకుండా ద ఇండియన్ సినిమానే ప్రీ బాహుబలి పోస్ట్ బాహుబలి కింద చూస్తున్నారు ఇప్పుడు. దాన్ని సమర్పించింది కూడా మీరే. సో బాహుబలితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాహుబలి థ్యాంక్స్ టు రాజమౌళి అండ్ మా అల్లుళ్ళు ఇద్దరు, మేనల్లుడు ప్రసాద్, సోవనాథ్. మ్మ్. రాజమౌళి శాంతినివాసం ద్వారా అవును మీకు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్స్ నా స్క్రిప్ట్ లో బాగా పనిచేసేవారు. మ్మ్. ఫ్యామిలీ జర్నీ అది ఆల్మోస్ట్. డైరెక్టర్ గారు ఒక సినిమా చేయాలి మ్మ్. అని రాజమౌళి అనుకోవటం, అందరూ కలిసి చేసుకుందాం అని. మ్మ్. ఊహించారని అంత పెద్ద హిట్?
అంటే అంత ఊహించలేదు కానీ పెద్ద సినిమా. ఎందుకంటే రాజమౌళి చెప్పినప్పుడే నాకు ఉమ్, బాగా నేను రేట్ చేస్తాను అతను. ఉమ్, 2.5 hours చెప్పాడు కథ. ఉమ్, కథ 2.5 hours అంటే లెంత్ ఎక్కువ ఉంటుంది కదా. ఉమ్, 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 అందుకని అప్పుడు అందరం కలిసి డిసైడ్ చేసి 2 parts చేద్దాం. ఉమ్. 2 parts చేయకపోతే ఎంత ఇది రాదండి. కొంచెం ఖర్చు కూడా చాలా పెట్టేశారు కదా. అంటే దిగిన తర్వాత కానీ లోతు తిరగలేదు. ఉమ్, అంటే భయపడలేదులేండి. ఉమ్, ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంది. ఉమ్. ప్రపంచ చరిత్రలో 2వ పార్ట్ కోసం వెయిట్ చేయటం అనేది అవును, కరెక్ట్. నేను ఎప్పుడు అడిగిరావుడిని బాహుబలిని కంపేర్ చేసుకుంటానండి. ఆ రోజుల్లో అడిగిరావుడు అండి ఆంధ్రప్రదేశ్లో ఇంత డబ్బు ఉందని ప్రూవ్ చేసిన ఫస్ట్ పిక్చర్ అండి. అంటే 6 రోజులు ప్రొజెక్టర్ ఆగకుండా ఆపరేటర్ మారేవాడు తప్ప జనం వస్తానే ఉండేవారు, ఆపటానికి వీలు లేకపోయింది. అలా సరిగ్గా 45 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ సేమ్ ఏప్రిల్ 28 వీడు ప్లాన్ చేసింది కదండి. అడవిరాముడు ఏప్రిల్ 28 అండి. అడవిరాముడు డేట్ అంటారు దాన్ని. బాహుబలి కూడా ఏప్రిల్ 28 రిలీజ్ అయిందండి. అదొక్కటే నాకు లోపల ఉండేదన్నమాట. అంటే నేను ఇంటర్ఫియర్ అవ్వండి కదండి, మొత్తం క్రెడిట్ అంతా వాళ్ళది. ఎక్కడన్నా స్టోరీ మీకు చెప్పండి, మీరు ఏదైనా మార్పులు చేర్పులు సూచించడం అద్భుతంగా చెప్పండి. దీంట్లో మనం ఏలు పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పారు. అనుకుందే చేశారండి. వాళ్ళ పేషెన్స్ గా 5 ఏళ్ళు దాని మీద రామోజీ ఫిల్మ్స్ లో పడి అసలు బయటికి రాకుండా. అవును. సో కోఇన్సిడెన్స్ మంచి జరిగేటప్పుడు అట్టగా ఉంటాయండి. ఏప్రిల్ 28 అదే జరిగింది. వాళ్ళు ఏప్రిల్ వాళ్ళకి అది అడవిరాముడు ఏప్రిల్ 28 తెలియదు వాళ్ళకి. మామూలుగా ఏప్రిల్ 28 అని పెట్టుకున్నారు. లోపల నాకుందనమాట. మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అయిన తర్వాత చెప్పాను నా లైఫ్ లో 2 అద్భుతాలు జరిగినాయి. ఇంకొక ప్రశ్న రాఘవేంద్ర గారు, మీరు ఏదో కోరిక మహాభారతం తీయాలనే కోరిక మీకు బాగా ప్రబలంగా ఉందని, దానికోసం ఏమైనా ప్రయత్నం చేస్తారా లేదా రాజమౌళి గారితో చేయిస్తారా? ఫస్ట్ టైం రామోజీరావుని కలిసినప్పుడు నా జీవితంలో కోరుకుందండి, ఎప్పటికైనా మహాభారతం ఇంగ్లీష్ లో తీయాలని ఉంది. అంటే ఆయనకి నచ్చిందండి, ఐడియా నచ్చింది. ఆ తర్వాత ఎవరో హిందీ వాళ్ళు వచ్చి చేస్తా ఉన్నారు, మళ్ళీ కుదరలేదు. నేను తీస్తే ఆయన లాంటి వాళ్ళే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కరెక్ట్ అంత వైడ్, అంటే ఇప్పుడు బాహుబలి తర్వాత ఐ థింక్ రాజమౌళి చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఆ రోజులకి రామోజీరావు లాంటి వాడు చేస్తేనే చేద్దాం రాజేంద్రరావు నాకు ఇంట్రెస్ట్ అనేవారు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా కదా. మన ఇండియన్ మైథాలజీలో ఉన్న పవర్ చెప్పేదండి. ఆస్కార్స్ కి ఆ రోజుల్లో రామారావు వేసిన గెటప్లు కానీ 9 గెటప్లు 3 గెటప్లు ప్రపంచ చరిత్రలో హీరోగానే వేసి విలన్ గా వేసి మెప్పించింది ఆయన అప్పుడేనండి. మైథాలజికల్ క్యారెక్టర్స్ లో అప్పుడు ఆస్కార్స్ ఉన్నాయో అన్న తెలియదు, కానీ ఎప్పుడో ఆస్కార్ రావాల్సింది ఆయనకి. భారతరత్నంలో అన్ని ఇక్కడ విషయాలు అనుకోండి. ఇంటర్నేషనల్ గా ఎవడో చరిత్రలో హీరో వేసి విలన్ వేసి 2 మెప్పించడం, అసలు హీరో కన్నా విలనే బాగున్నాడు అనిపించేటట్టు చేశాడు. రావణాసుడే గొప్పవాడు. కరెక్టే. మీరు బాపు గారు, విశ్వనాథ్ గారు, మీరందరూ మీ డైరెక్టర్స్ మధ్య ఎలా ఉండే? ఆరోగ్యకరమైన పోటీ ఉండేది? చాలా ఆరోగ్యం అండి. విశ్వనాథ్ గారు బాపు గారు కొంచెం సీనియర్స్ అండి నాకు. విశ్వనాథ్ గారి పిక్చర్స్ అన్నా బాపు గారి పిక్చర్స్ అన్నా బాగా ఇష్టం. ఆ సంగతి కూడా మేము అప్పుడప్పుడు బయట కలిసినప్పుడు షేర్ చేసుకునేవాళ్ళం. ఏదైనా వాళ్ళిద్దరూ అనేవాళ్ళు, అన్నమయ్య మేము తీస్తే అంత బాగా తీసేవాళ్ళం కదే, ఇదే కరెక్ట్ అని. అలా బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడు ఆయన డైరెక్ట్ చేసే అవకాశం కూడా పాండురంగంలో వచ్చింది. ఇతర డైరెక్టర్స్ తీసిన సినిమాలు మిమ్మల్ని బాగా కదిలించింది? ఎవరు తీసినా కూడా బాగుంటే బాగా వెంటనే ఫోన్ చేసి మాట్లాడతాను. నాకేంటంటే గాంధీ అనే సినిమా మనం చేయలేకపోయామని ఒకటి ఇది ఉంది. అటెండర్ వచ్చి తీయాల్సి వచ్చింది. అంటే మనం అంటే నేనైనా సరే ఇండియన్స్ అయినా సరే మన ఎవరైతే రూల్ చేశారో బానిసలుగా చూసి వాళ్ళే ఆయన గొప్పతనం తీయటం అనేది. గాంధీ సినిమా చూసిన తర్వాత 6 రోజులు నాకు భోజనం చేయబుద్ధి. మనకు స్వాతంత్రం ఇచ్చిన గాంధీ చేయలేకపోయాం. ఈ మధ్య చూసినట్లు బాగ్ మిల్కా బాగ్ అనేది ఒక బయోపిక్ ని నేను చేయలేకపోయినా, కానీ ఇప్పుడు బయోపిక్ లో యుగం నడుస్తుంది. రామావతి కూడా అవకాశం వచ్చిందండి, కానీ ఏజ్ లో చాలా రిసెర్చ్ చేయాలి, చాలా ఊళ్ళు తిరగాలి. ఇప్పుడు క్రిష్ చెప్పాడండి, ట్రీట్మెంట్ చాలా బాగా చేశాడు. మీరేమన్నా దానికి జరిగిన ఇన్సిడెంట్ లేదు, బాలా చెప్పిన వర్షన్ కానీ క్రిష్ వాళ్ళు చేసేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ లో ఒక సెన్సేషన్ అండి. రవీంద్ర గారు, ఇప్పుడు మహానటి మీరు తీసుకుంటే సావిత్రి అంటే తెలియని వాళ్ళు కూడా ఆ సినిమాని యూత్ యంగర్ పాపులేషన్ విపరీతంగా చూశారు. కారణం ఏంటంటే అండి, సావిత్రిని తీసేసి ఒక అమ్మాయి జీవితం చెప్పినా కూడా ఆ సినిమా అంత బాగుందండి.
కరెక్ట్ అసెస్మెంట్. ఇంతవరకు ఈ అసెస్మెంట్ రాలే. తెలుసుకోవాలనే వాళ్ళు చూసారు, తెలిసిన వాళ్ళు చూసారు, అయ్యో పాపం ఇట్లా అయిందా అనే ఇది వచ్చిందండి. కామన్ తెలియని వాళ్ళకి కూడా ఒక అమ్మాయి జీవితం ఎంత అనుభవించి ఇట్లా అయిందా. డైరెక్టర్స్ ట్రీట్మెంట్ ఈ రోజుల్లో అంటే చిన్నగా పలానా ఊర్లో పుట్టింది, పలానా ఊర్లో పెరిగింది, పలానా ఇట్లా చేరింది అని చెప్పుంటే ఫ్లాప్ అయ్యేదండి. ఓపెనింగ్ సావిత్రి జీవితం అని చెప్పేసి దిక్కులోనే శవంలాగా హాస్పిటల్ పడేయడంతో ఓపెన్ చేసినట్టు కూర్చున్న వాళ్ళకి అసలు ఎందుకు ఇట్లా దిక్కులేంది అయింది. అక్కడే ఒక రకమైన దీన్ని క్రియేట్ చేశాడు. థియేటర్కి వెళ్ళక ముందు నేను చెప్పాను మా ఫ్రెండ్స్ తో, డెఫినెట్ గా డెత్ తో స్టార్ట్ అవుతుంది చూడండి. అప్పటివరకు నాకు తెలియదు, నేను అడగలేదు కూడా దత్తుని. అబ్బాయి అద్భుతంగా చేశాడు నాగేశ్వరను. కొత్త డైరెక్టర్స్ ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి సలహా సంప్రదించారు? ఎప్పుడు కొత్త డైరెక్టర్స్ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అంటే పర్సనల్ గా చూడంగానే ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చేస్తారు. సరే నా సినిమాలో పాత ఎన్ని వాళ్ళు గుర్తు చేసుకుని ఆ సినిమాలకి ఇట్లా వెళ్ళాం ఎట్లా వెళ్ళాం. చాలా మంది హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, వాళ్ళు అంతా మాట్లాడుతుంటారు ఎప్పుడన్నా? మాట్లాడుతూ ఉంటారు. మోస్ట్ సాడ్ ఈవెంట్ శ్రీదేవి అండి. చాలా 24 సినిమాస్ చేశానండి, 24 ఫిల్మ్స్. ఎట్లా ఉండేవారండి వారి సెట్ లో? చాలా చిన్నపిల్లగాడి నుంచి మా నాన్నగారి సినిమాలో చిన్నపిల్లల వేషం అండి. షార్ట్ కి ఎత్తుకుని తీసుకొచ్చేవాడిని అసిస్టెంట్ డైరెక్టర్ గా. అలాంటి 16 వయసు కాడి నుంచి జర్నీ 24 ఫిల్మ్స్ అయిందండి. ఏ డైరెక్టర్ ఒక హీరోయిన్ తో అన్ని సినిమాలు చేయలేదు. అమ్మాయి కూడా మామ్ అనే ఆడియో ఫంక్షన్ వచ్చినప్పుడు 25th ఫిల్మ్ చేద్దాం డైరెక్టర్ గారు ఉంది. పాపం అమ్మాయి అందుకే బాడీ కూడా చూడలేకపోయాను. చూడకూడదు. గ్రేట్ ఆర్టిస్ట్ రాఘవేంద్ర గారు. ఇవాళ ఓషన్ సినిమా గురించి ఎన్ని గంటలైనా మీతో మాట్లాడచ్చు. కొన్ని సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ మాకు కావాలి. మీకు బాగా నచ్చిన సినిమా? అన్నమయ్య. మిమ్మల్ని బాగా మెప్పించిన హీరో? మిగతా వాళ్ళు బాగున్నా కూడా రామారావుతో మర్చిపోలేండి. మిమ్మల్ని బాగా మెప్పించిన హీరోయిన్? అందరూ బాగా మెప్పించారండి. అంటే డాటా అయితే కాదు, సో డిఫరెన్షియేట్ చేయలేరు. మీకు బాగా ఇష్టమైన ఆహారం? వెజిటేరియన్ అండి. మీరు బాగా ఇష్టపడే పర్యాటక కేంద్రం? ఎక్కువ రిసార్ట్స్ ఇష్టం అండి. మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు? రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్. రాఘవేంద్రరావు గారిని సినిమా తర్వాత రాజకీయాల్లో చూడొచ్చా? అసలు తెలియదండి. క్యాబినెట్ ర్యాంక్ అంటే ఏంటో తెలియదండి. పేరుకి వెళ్ళి కూర్చోవడం అంటే ఇష్టం ఉండదండి. కానీ రాఘవేంద్రరావు గారికి కోపం వస్తే కళ్ళజోళ్ళు ఇరిగిపోతాయట. అది 25 ఏళ్ల క్రితం రాఘవేంద్రరావు. అంటే కోపం కూడా నాకు కళ్ళజోళ్ళు, మైక్, మంచి కళ్ళజోళ్ళు తీసుకుని నుంచునే హీరోయిన్ పేర్లు కాళ్ళతో కొడితే ఎగిరిపోవటం ఇవన్నీ అంటే ఒక స్టేజ్ లో ఉండేదండి. అంటే వర్క్ గురించే ఉండేదండి. అదే అవతరాల కళ్ళజోడు, నా కళ్ళజోడు నేను పగలగొట్టుకున్నాను. అదే నా చొక్కానే దించుకున్నాను చాలా సార్లు. దానికంటే టైంకి రానప్పుడు లేకపోతే అనుకుంది రానప్పుడు వర్క్ గురించే తప్ప పర్సనల్ ఇదే ఉండేది కదండి. ఆ తర్వాత అనుకున్నా ఇవన్నీ సినిమా అంటే ఇప్పుడు ఏదోటి వస్తానే ఉంటుంది అడ్డంకు, అన్ని అనుకున్నట్టు జరగవని నేనే మెంటల్ గా రియలైజ్ అయ్యాను. పిల్లలు ఏం చేస్తున్నారు రాఘవేంద్ర గారు? అమ్మాయిను అబ్బాయి అండి. మా అమ్మాయి షీజ్ ఇంటూ సమ్ టెక్నాలజీ కంపెనీ పెట్టుకుంది. మా అబ్బాయి డైరెక్టర్ అండి. ఓకే. ఇప్పుడు కంగనా ఎవరితో మెంటల్ హైకియా అని ఒక పిక్చర్, ఏదో హిందీ పిక్చర్ ఒకటి చేస్తాను. ఒక విధంగా చెప్పాలంటే నాకు బిగినింగ్ సినిమాల్లో ఏం మిస్ అయ్యానో టువర్డ్స్ ఎండ్ నేను అది బాగా ఎంజాయ్ చేస్తాను. బిగినింగ్ ఎప్పుడు అవుట్డోర్స్ అండి, పిల్లలతో గడిపే అవకాశం దొరకలేదు. పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ. ఇప్పుడు ఏంటంటే మై వెరీ క్లోజ్లీ అటాచ్డ్ టు మై చిల్డ్రన్ అండ్ మై ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరం కలిసి వెళ్తాం. సో వాళ్ళతో సరదాగా మెమరబుల్ షార్ట్స్ అయి తీయటం, వీడియోలు. సో ఎంజాయింగ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ డివోషనల్ లైఫ్ మోస్ట్లీ. రాఘవేంద్రరావు గారు మళ్ళీ మెగాఫోన్ పట్టుకునేది ఎప్పుడు? గబుక్కుని ఏదైనా ఫ్లాష్ లాగా పోతే పోయింది 50 లక్షల కోటు. చిన్న సినిమా, రాఘవేంద్రరావు కూడా చిన్న సినిమా కూడా తీసాడు. చాలా ఎంతమంది చూస్తానికి వస్తుంది కాదు, 51 లక్షలు వచ్చినా సక్సెస్. పెద్ద ఆలోచించట్లేదు, ఎప్పుడు స్ట్రైక్ అవుతుంది చెప్పలేము.